వాడికి ఏమవుతుంది, వాడు కట్టాల్సినటువంటి ట్యాక్సులు ఎంత ఏడాదికి, మొత్తం వీళ్ళందరూ కడుతున్నటువంటి ట్యాక్సులు దగ్గరగా ఒక 30 లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు వస్తున్నాయి. ఈ ట్యాక్స్ అంతా పోద్దిగా. అప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి? నష్టం ఎవరు భరించాలి? పక్క దేశాలు పక్క రాష్ట్రాల నుంచి దోచుకుని వచ్చి పక్క దేశాలలో దోచుకురావాలి. ఇంకోటి, అది ఎవడు బెనిఫిట్ అవుతాడు ఈ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వల్ల? ఇండస్ట్రియలిస్ట్ బెనిఫిట్ అవుతాడు, యజమాని బెనిఫిట్ అవుతాడు, రాష్ట్రానికి ఏమొస్తుంది? కాంగ్రెస్ ఎలా ఇస్తుంది? అది వాళ్ళు చెప్తా ఉంటారు అంతే. ఇప్పుడు మంది కానప్పుడు ఊరంతా దిగుతామని ఒంటి మీద బట్టలు దిగుతూ ఉంటారు అంతే. వాళ్ళు చెప్పేది కూడా ఏంటి, ఈ హోదా వరకు ఇస్తారు. ఇప్పుడు మీరు ఒక్కసారి నరేంద్ర మోడీ స్పీచ్ కానీ, మన్మోహన్ సింగ్ స్పీచ్ కానీ, మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన స్పీచ్ కానీ, నరేంద్ర మోడీ తిరుపతిలో ఇచ్చిన స్పీచ్ కానీ చూడండి. అశ్వత్థామ అతఃకుంజరహ లాగా స్పెషల్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అనే వాడారు ఇద్దరు కూడా. స్పెషల్ స్టేటస్ కాదు, స్పెషల్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్. వీళ్ళు దాన్ని మన వాళ్ళు తెలుగులో ట్రాన్స్లేషన్ మార్చారు. అక్కడ గ్యాప్ ఇచ్చారేమో, స్పెషల్ స్టేటస్ లేదంటే ప్యాకేజ్. స్పెషల్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అంటే స్పెషల్ స్టేటస్ అర్హతకి ఏమేం ప్రయోజనాలు ఉంటాయి అవి. అప్పుడే ఏం చెప్పారు, 7,000 కోట్లు